నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా ఒక మంచి దోశ, అలానే దాని కాంబినేషన్గా ఒక టేస్టీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. యూజువల్గా దోశలు వేయాలంటే మనందరికీ తెలిసిందే కదా, పప్పు నానబెట్టుకోవాలి, రుబ్బుకోవాలి, ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేయాలి. అలా కాకుండా ఎప్పుడైనా అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నరు కావాలనుకున్నప్పుడు దీన్ని తప్పకుండా ట్రై చేయండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుంది అండి, భయపడవలసిన అవసరం ఏమీ లేదు. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి 2 కప్పుల దాకా కూడా బొంబే రవ్వ, అదేనండి ఉప్మా రవ్వ, సూజీ, సెమోలినా అంటూ ఉంటాం కదా, దాన్ని 2 కప్పుల దాకా కూడా వేసుకోండి. ఇక్కడ నాకు 10 నుంచి 12 దోశల వరకు కూడా అయ్యాయి. అలానే ఒక పావు కప్ అంతా శనగపిండిని వేసుకోండి, మంచి కమ్మని రుచి వస్తుంది. అలానే ఒక పావు కప్ అంతా బియ్యం పిండి వేసుకోండి, క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది. అలానే పావు కప్ అంతా గోధుమ పిండి వేసుకోవడం వల్ల దోశ విరగకుండా పర్ఫెక్ట్ దోశలాగా వస్తుందన్నమాట. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి. ఉట్టి రవ్వోటి గ్రైండ్ చేస్తే మనకి పూర్తిగా పిండిలా అయిపోతుంది కాబట్టి ఇవి కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవడం వల్ల కొద్దిగా రవ్వగా మెత్తగా అవుతుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు దాకా కూడా పెరుగును వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలిసేలా కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ దీన్ని దోసల పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఎక్కడా కూడా ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా అంటే ఈ విధంగా కలుపుకొని దీన్ని మూత పెట్టేసుకుని ఒక పావు గంట నుంచి 20 నిమిషాల వరకు కూడా పక్కకు పెట్టుకోండి. దీనివల్ల బొంబే రవ్వ కొద్దిగా వాటర్ని పీల్చుకుంటుంది. ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనెలోకి పావు కప్ అంతా పచ్చిశనగపప్పు, పావు కప్ అంతా వేపుడు శనగపప్పు అంటే పుట్నాలను వేసుకోండి. అలానే ఒక 4 నుంచి 5 వరకు కూడా పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, చిన్న గోలీ సైజ్ అంత చింతపండును వేసుకుని ఇవన్నీ కూడా దోరగా వేగేంత వరకు కూడా బాగా వేయించేసుకోండి. ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇవంతా కూడా పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టుకుని మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి చిన్న కొబ్బరి చెక్కని ముక్కలా కోసుకుని దీంట్లోకి వేసుకుని ముందు ఒకసారి ఈ కొబ్బరిని తురుముకున్నట్టు గ్రైండ్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్న అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి వేసేసుకుని అలానే దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుని అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు తాలింపు కోసం నూనెలోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకును బాగా వేయించుకుని దీంట్లోకి వేసుకోండి. ఇక్కడ నేనైతే పప్పులు ఏవి కూడా వాడలేదండి. మీరు కావాలనుకుంటే కొద్దిగా శనగపప్పు, మినపప్పు కూడా వేసుకుని ఇదంతా కూడా ఒక్కసారి కలిసేంత వరకు బాగా కలిపేసుకుంటే మనకి మంచి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో పచ్చిశనగపప్పు వాడడం వల్ల రుచి అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దోశలు వేసేసుకుందామండి. దానికోసం మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి అంతా ఒకసారి తీసుకుని దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ అంతా సోడాని వేసుకోండి. సోడా మనం జస్ట్ దోశలు వేసే ముందుగానే వేయాలి. సోడా బాగా కలవడం కోసం కొద్దిగా నీళ్ళని పోసుకుని అలానే తగినంత ఉప్పు కూడా వేసుకుని ఒక్కసారి అంతా కూడా కలిపేసుకుని అవసరమైతే నీళ్ళని పోసుకుని దీన్ని దోశల పిండిలాగా అడ్జస్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుని ప్యాన్ని హీట్ చేసుకున్న తర్వాత మనం దోశలు ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా ఇవి కూడా అలానే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. చూసారు కదా ఎంత ఫ్రీగా వస్తున్నాయో. అలానే దీంట్లోకి కొద్దిగా నూనెని కూడా వేసేసుకుని 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేయించేసుకోండి. ఇవి నార్మల్ దోశల కన్నా కూడా కాస్త ఎక్కువ టైమే పడుతుంది. సో 2 వైపులా కూడా బాగా వేయించేసుకుని ఫోల్డ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోండి. దోశలనే కాదు, కావాలనుకుంటే కాస్త గట్టిగా కలుపుకొని ఊతప్పంలాగా వేసుకోవచ్చు. అలానే దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర, క్యారెట్ తురుము, అల్లం తురుము అన్నీ కూడా వేసుకుని గుంట పునుగులా కూడా వేసుకోవచ్చండి. అలా కూడా రుచి చాలా చాలా బాగుంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.